వెల్కమ్ టు హరివిల్లు వ్లాగ్స్. ఈరోజు తెలంగాణ స్పెషల్ సర్వపిండి టిఫిన్ చేసుకుందాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక కప్పు బియ్యపిండి తీసుకుందాం. దాంట్లో ఇది తెలంగాణలో వీక్లీ వన్స్ అందరూ చేసుకుంటారు. అందరికి ఇష్టమైన ఫుడ్ ఇది టిఫిన్. ఒక కప్పు ఆనియన్, కొంచెం ఉల్లాకు, తర్వాత నానబెట్టిన శనగపప్పు ఒక 3 అవర్స్ నానబెట్టింది ఒక కప్పు వేసుకోవాలి. ఒక హాఫ్ కప్పు నువ్వులు. ఇది బ్రేక్ఫాస్ట్గా కానీ సాయంత్రం స్నాక్స్ టైంలో కానీ తింటే బాగుంటుంది. కొంచెం కరివేపాకు, ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకొని, కొంచెం జీలకర్ర వేసుకొని, వాటర్ కలపక ముందే కొంచెం పొడిగా ఉన్నప్పుడే అంతా కలుపుకోవాలి, మొత్తం కలిసేటట్టు, అన్నీ కలిసేటట్టు కలుపుకొని అప్పుడు వాటర్ వేసుకుందాం. వాటర్ వేసి అది కొంచెం ముద్దలాగా చేసుకోవాలి. ఇప్పుడు మనం 1 కప్పు తీసుకున్నాం కదా, దాంతో 3 అడుగులు అవుతుంది సర్వపిండి. ఒకటి ప్యాన్ లాంటిది సర్వపిండి కోసం స్పెషల్గా ఉంటాయి ఇవి గిన్నెలు. ఆ గిన్నెలో ఆయిల్ వేసి కొంచెం అంతా చుట్టూరా స్ప్రెడ్ చేద్దాము, లేకపోతే అది అంటుకుంటుంది స్ప్రెడ్ చేయకపోతే. దాన్ని వీలైనంత పలచగా ప్రెస్ చేసి ఒత్తుకోవాలి మొత్తం. వీలైనంత పలచగా చేయాలి. ఏమన్నా ఎక్కువ ఉంటే ముద్ద తీసి పక్కకు పెట్టుకోవాలి. చేశాక దాంట్లో హోల్స్ చేద్దాం. అడుగు ప్రెస్ చేశాక హోల్స్ చేస్తే మధ్యలో మంచిగా ఫ్రై అవుతుంది, అందుకోసం హోల్స్ చేయాలి. తర్వాత కొంచెం ఆయిల్ వేసి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెడదాము. గిన్నెలో ఆయిల్ వేసాక కొంచెం చుట్టూరా తిప్పాలి ప్యాన్ తిప్పి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ అదే మీడియం ఫ్లేమ్లో ఉంచి తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఆ హోల్స్లోకి ఆయిల్ వస్తుంది. తర్వాత మళ్ళీ 2 మినిట్స్ ఆగి దాన్ని ఆ ప్యాన్ని గోడ కొంచెం వాల్గా ఏటవాలుగా పెట్టుకొని తిప్పాలి, అది ఫ్రై కావడానికి. సింపుల్గా చేసే పద్ధతిలో ఇప్పుడు మీకు నేను చెప్పాను. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్లో అయిపోతుంది. తర్వాత అది ఫ్రై అయినాక దాన్ని తిరిగేసి ప్యాన్ పైన పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మామూలుగా బ్రేక్ఫాస్ట్లో అయితే పెరుగు లేదు నెయ్యి కాంబినేషన్లో తింటే బాగుంటుంది. బాయ్ ఫ్రెండ్స్.